ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ ఉంది మన కోసం. ఈ రోజు నాతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మంగ్లీ గురించి జరుగుతున్నటువంటి వస్తున్న చర్చల గురించి ప్రతిరోజు ఒక కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు, రమావత్ మదిని నేను ఒక్కసారే కలిశాను అని మంగ్లీ చెప్తున్నటువంటి వార్తలు. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఒక వీడియో, ఇంట్లోనే వాళ్ళ అమ్మ చెల్లి ఉండగానే తను కూర్చొని వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతున్నటువంటి సన్నివేశంలో ఒక వీడియో అయితే బయటకు రావడం జరిగింది. అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అసలు దీని గురించి ఏమి మన అంటే ఈరోజు వ్యూవర్స్ కి చెప్పాలి అనుకుంటున్నారు? నాకు సంబంధం లేదు అని మంగ్లీ అంటుంది కదా. క్వశ్చన్ నెంబర్ 1, సంబంధం లేనప్పుడు మధు నీకు ఎప్పటి నుంచి తెలుసు? క్వశ్చన్ నెంబర్ 2, నువ్వేం చెప్తున్నావు? మధు నా ఫ్లాట్ కొంటా అన్నాడు అని నీ తమ్ముడు శివ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అతను ఎంత ఇచ్చాడు? 25 లక్షలు. అంతే కదా. 25 లక్షలు ఇచ్చిన వ్యక్తికి నువ్వు ఫ్లాట్ ఎలా అమ్ముతావు? అదే కదా. ఓకే, అంటే అడ్వాన్స్ కింద ఇచ్చాడు అని చెప్పేసి అనొచ్చు కాక, మరి అడ్వాన్స్ కింద ఇచ్చినప్పుడు అడ్వాన్స్ ఇచ్చినందుకే ఫ్లాట్ కీస్ ఇచ్చేస్తారా? నువ్వు ₹1,00,00,000 ఫ్లాట్ 10 లక్షలు ఎవరో నీకు ఇచ్చారు, 10 లక్షలకే నీకున్న ₹1,00,00,000 ఫ్లాట్ ఇచ్చే కీస్ ఇచ్చేస్తావా? అయిన పరిధిలోనే ఆ కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జనరల్గా జరిగేది ఏంటంటే ఒక 10%, 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నటువంటి ఒక నెల రోజుల వ్యవధిలోనో 45 డేస్ వ్యవధిలోనో మిగతా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్కి వెళ్తారు. రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత కీస్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయేటప్పుడు మొత్తం డబ్బులు పే చేయాలి. ఒకవేళ మొత్తం డబ్బులు ఇవ్వలేకపోతే ఆ కొనే వ్యక్తికి అమ్మే వ్యక్తికి మంచి రిలేషన్ ఉంది అనుకుంటే ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో ఆ పెండింగ్ అమౌంట్ సంబంధించి ఒక నోటరీ రాసుకుంటారు. నోట్ రాసుకుంటారు. నోట్ రాసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కీస్ ఇస్తారు కదా. ఇది కదా జరిగేది. కానీ కేవలం ఒక 15% అమౌంట్ ఇవ్వగానే, ఒక 25 lakhs ఇవ్వగానే ఫ్లాట్ కీస్ ఎలా ఇచ్చేసారు? ఎందుకు ఇచ్చేసారు? అంటే మీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎంత పరిచయం ఉండుంటే కేవలం 25 లక్షలకే మీరు ఫ్లాట్ కీస్ ఇచ్చేస్తారు ఉండిపో అని చెప్పేసి. సరే, అది పోని. ఇప్పుడు ఈ వీడియో నిన్న దాకా సోషల్ మీడియా జరిగిన ప్రచారం ఏంటి? మంగ్లీ వాళ్ళ సిస్టర్ని మధుకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు, అది మనకు తెలియదు. కానీ ఆ ప్రచారమే జరిగింది. సరే, ఆ ప్రచారాన్ని మనం ధృవీకరించట్లేదు. కానీ నీ ఇంటికి మధు వచ్చినట్టు ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఉంది. ఎందుకు వచ్చాడు? నీ కుటుంబ సభ్యులందరూ ఉండగా నువ్వేం చెప్పా? కొన్ని ఫోటోలు చూపించి ఈ ఫోటోలు తప్ప ఇంకేమీ సంబంధం లేదు అని చెప్పావు. ఒకటి వచ్చింది అంతే బయటికి. సరే, ఒకటో రెండో కొన్ని మన ఈ శివ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇంకేదో ఫోటోలు చెప్తున్నట్టున్నాడు. మరి ఈ వీడియో ఎందుకు చూపించలేదు? సరే, ఇదంతా పోనీ క్వశ్చన్ నెంబర్ 3 నేను డైరెక్ట్ గా అడగదలుచుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు మధు నీ పేరును వాడుకొని ఒక స్కామ్ చేశాడన్న విషయం నీ దృష్టికి సుబ్బారావు తీసుకొచ్చాడు, ఒక అడ్వకేట్ తీసుకొచ్చాడు. అడ్వకేట్ తీసుకురాగానే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి. ఎవరికి వ్యతిరేకంగా? ఖచ్చితంగా రమావత్ మధుకి వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలి. కానీ నువ్వేం చేసావు? ఈ సుబ్బారావు బయటకు వచ్చి మాట్లాడాడు, నన్ను డిఫేమ్ చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు కేసు నమోదు చేసావు. సుబ్బారావు చేసిన తప్పేంది? నీ మీద ఆరోపణలు చేసి ఉన్నాడేమో, అంతే. అంటే నీ పేరు మీద కొన్ని ప్రాపగండా చేశాడేమో ఒకవేళ. కానీ మధు చేసింది ఏంది? ప్రచారం కాదుగా, ఆరోపణ కాదుగా. నీ పేరు వాడుకుని ఏకంగా కుటుంబాలు 150 కోట్లు కొట్టేశాడు. నీ పేరు వాడుకొని 150 కోట్లు కొట్టేయటం పెద్ద స్కామా? లేదు నీ మీద కొన్ని ఆరోపణ చేయటం పెద్ద విషయమా? నీ పేరు ఎక్కడ డిఫేమ్ అయింది? సుబ్బారావు మాటలతో అయిందా, లేదు మధు చేతలతో అయిందా? అంటే కార్తిక్ గారు, ఇంత జరుగుతున్నా గానీ మంగ్లీ బయటకు రాకుండా సమాధానం చెప్పకుండా ఉండటం వెనకాల ఏముండొచ్చు అనుకుంటున్నా? అంటే తప్పు చేసి బుక్కాయించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుందేమో నాకైతే తెలియదు మరి. కానీ నేను ఒక్క విషయం చాలా క్లారిటీగా చెప్తున్నాను. నీకు సంబంధం లేదు అన్న విషయాన్ని ఒప్పుకుందాం. ఒకసారి ఒప్పుకుంటే ఇప్పుడు నీ పేరుతో అయితే 150 కోట్లు స్కామ్ అయింది, కొన్ని వందలాది కుటుంబాల రోడ్డును బట్టి అంతవరకు క్లారిటీ వచ్చిందిగా. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి మొదలు పెడితే కర్నూలు, డోను, అనంతపురం వరకు ఈ స్కామ్ బాధితులు ఉన్నారన్న విషయం అంతవరకు క్లారిటీ వచ్చిందిగా. నీ పేరు వాడుకొని స్కామ్ జరిగింది అన్న క్లారిటీ వచ్చిందిగా. నీ పేరు నమ్మిన వాళ్ళే బాధితులు అయ్యారన్న విషయం క్లారిటీ వచ్చిందిగా. ఇలా బాధితులంతా నీ అభిమానులే, నిన్ను చూసి అభిమానించే వాళ్ళే, నీ పాటలకు లైకులు కొట్టిన వాళ్ళే, నీ పాటలకు టప్పట్లు కొట్టిన వాళ్ళే, నీ పాటలకి ఏదో వేసిన వాళ్ళే అన్న క్లారిటీ వచ్చింది కదా. నీ కోసం ఉన్నటువంటి బాధితుల కోసం, అందులో నీ సామాజిక వర్గం బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు నిలబడి పోరాటం చేయాలి కనీసం. ఖచ్చితంగా
సరే వాళ్ళు ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటారా అని అనుకుంటూ కూడా లేదు ఇక్కడ. ఆల్రెడీ 9 మంది కూడా అఘాయిత్యం చేసుకుని ఈ రోజు భూమి మీద లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి. వీళ్ళ వెనక ఇప్పటి వరకు 9 మంది బలిదానం చేసుకున్నారని మనం వార్తలు వింటున్నాం. అవును. ఈ బలిదానాలు మంగిరికి ఎక్కడం లేదా మంగి ఎక్కడుంది అసలు నేను అడుగుతున్నా. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మంగిరి ఎక్కడుంది అసలు? కనిపించట్లేదు, మాట్లాడడం లేదు. ఎందుకు ఎందుకనంటే నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే కాదు, నీకున్న ప్రాజెక్ట్స్ ముఖ్యమా, నీ పేరు మీద నష్టపోయిన బాధితులు ముఖ్యమా? ఖచ్చితంగా బాధితులు ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఒక నెల నీ ప్రాజెక్ట్ ఆగిపోతే నీకు వచ్చే మేబీ 10 లక్షల రెవెన్యూ ఆగిపోయిద్దేమో. కానీ ఇక్కడ 100 కుటుంబాలు రోడ్డుని బట్టి చనిపోతున్నారు కదా. ఒక మంత్ కి నీకు రెవెన్యూ ఎంత వస్తాం మనకు తెలియదు వాస్తవానికి. నెలకి ఎంత సంపాదిస్తో, ఓ 10 లక్షలు సంపాదిస్తే లేదు 1 కోటి రూపాయలు సంపాదిస్తా అనుకున్నాం. కానీ 150 కోట్ల స్కామ్ లో 100 కుటుంబాలు రోడ్డును పడి చనిపోతున్నప్పుడు, అది కూడా నీ పేరు మీద జరిగినప్పుడు ఆ స్కామ్ ఏంటి బాధ? ఒకవేళ నువ్వు ఆ బాధితుల డబ్బు తిరిగి ఇప్పించి పోరాటం చేసి ఆ 150 కోట్ల నుంచి ఎంత టైం వేస్ట్ అయితే నీది అయిందో దానికి రెమ్యునరేషన్ తీసుకు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. నీకు ఇప్పుడు పాటలు ఇంపార్టెంటా, వాళ్ళ జీవితాలు ఇంపార్టెంటా? ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి మంగ్లీ గారు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఎంత మేరకు? డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను మంగ్లీ, నీకు నీ పాటలు ఇంపార్టెంటా, నీ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంటా, నీ రెమ్యునరేషన్ ఇంపార్టెంటా, నీ వల్ల నష్టపోయినటువంటి బాధితులు ఇంపార్టెంటా? నీ వల్ల కావచ్చు, నీ పేరు వల్ల కావచ్చు, నీ మీద ఉన్న అభిమానం వల్ల కావచ్చు. ఖచ్చితంగా దీనికి నువ్వు ఆన్సర్ చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి ఉంది. రెండోది, నువ్వు మొన్నటిదాకా ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అడ్వైజరీగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే నీ స్థాయి ఏంటి? మరి నీకు సామాజిక బాధ్యత ఉంది కదా. నిజానికి నీకు ఒక విషయం చెప్తా రబేకా, ఒక సామాన్య కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం, మనం చిన్న కుటుంబం నుంచి వచ్చి పాటలు బాగా పడింది. అద్భుతమైన టాలెంట్ విషయంలో అసలు ఎవరికి అద్భుతమైన టాలెంట్ తోటి తెలంగాణ పాటలు పాడింది. ఒక జర్నలిస్ట్ గా వచ్చింది, తెలంగాణ పాటలు పాడిన తర్వాత తెలంగాణ పాటలతో తెలంగాణ అమ్మాయి కాకపోయినా సరే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఆ పాటలకి తెలంగాణ ఆడబిడ్డే అనుకున్నారు. మన బంజారా బిడ్డ అని కొంతమంది, మన తెలంగాణ బిడ్డ అని మరికొంతమంది. మొత్తానికి ఆమె నెత్తి మీద మోసారు, భుజాల మీద మోసారు, అభిమానించారు. ఆకాశంలో మనం చుక్కలను చూసి ఎంత ఆనందపడతామో మంగిలి పాటను చూసి అంత ఆనందపడ్డారు. పడ్డారు కదా. నీ స్థాయి పెరిగింది కదా. ఎవరి వల్ల పెరిగింది నీ స్థాయి? అభిమానించిన జనాల వల్ల పెరిగింది. నీ పాటలకి కోఆపరేట్ అంటే ప్రజల వల్ల పెరిగింది. అంతిమంగా నిన్ను మోసింది ప్రజలే కదా, అభిమానులే కదా. అభిమానుల వల్ల నీకు ఒక రోజు నేను డబ్బు ఇవ్వాలి వచ్చింది, ఒక రోజు లేని స్థాయి నీకు ఇవ్వాలి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది ఈ స్థాయి అయినా డబ్బు అయినా? ఈ జనాల వల్లే వచ్చింది. ఇవాళ నీ పేరు వాడుకొని కొంతమంది స్కామ్ చేయటం వల్ల, అందులో నీతో సంబంధం ఉన్నోళ్ళు పరిచయం ఉన్నోళ్ళు చేయటం వల్ల ఇవాళ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎవరి వల్ల నీకు పేరు వచ్చిందో, ఎవరి వల్ల నీకు పేరు వచ్చిందో, ఎవరి వల్ల నీకు సంపద వచ్చిందో, ఎవరి వల్ల సామాన్యులారైనటువంటి నువ్వు అసామాన్యురాలుగా మారావు, ఇవాళ నిన్ను భుజాన మోసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. హైదరాబాద్ ఫుట్పాత్ మీద పండుకుంటున్నారు. నిజంగా హైదరాబాద్ ఫుట్పాత్ మీద పండుకోవటం అంటే ఆ పరిస్థితి దాపరించడానికి ఉన్న కారణం ఏంటి? ఇలా మంగిలి వచ్చి మాట్లాడమనండి. అవసరమైతే మంగిలి తనకున్న దాంట్లో నుంచి కొంత సహాయం కూడా చేయొచ్చు, పర్లేదు. సామాజిక బాధ్యత ఉంది, కొంత సహాయం కూడా చేయొచ్చు ఆ కుటుంబాలకి. కానీ అంతా తప్పించుకొని తిరగడం అంటే వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఇప్పుడు మంగిలి పేరు ఉంది లేదో, మంగిలి తెలిసే స్కామ్ జరిగింది లేదు నేను డిఫైన్ చేయట్లేదు, అది చట్టం చూసుకునేటువంటి పని. కానీ మంగిలి బాధ్యత గురించి మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నాను. మంగిలి సమాజంలో ఉండాల్సిన తీరు గురించి మాత్రమే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ రబేకా, నీ కాడికి వచ్చి నువ్వు యాంకర్ కాబట్టి నేను అభిమానించే ఎవరో నీ పేరు చెప్పి మోసం చేశారంటే ఇవన్నీ నీ రియాక్షన్ ఎలా ఉంటది? ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది కదా. మరి ఇక్కడ ఎందుకు రియాక్షన్ జరగట్లే? మధు మీద కేసు పెట్టడానికి కూడా సోషల్ మీడియా నుంచి క్వశ్చన్ వస్తే పెడతావా? సుబ్బారావు మీద కేసు పెట్టడానికి ఉరికిపోయి పెట్టావు, ఏదో మధు మీద కేసు పెట్టడానికి ఏమో ఎవరో క్వశ్చన్ చేస్తే తప్ప పెట్టవా? అంటే ఏంటిది? ఇవన్నీ రెండోది, మంగిలి తొలి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మధు వీడియో రిలీజ్ అయింది తెలుసా నీకు? మంగిలి ఫస్ట్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత మధుకి మాకు సంబంధం లేదు అంతా ఎవరు మణికాంత్ రెడ్డి ఎవరు ఉన్నారుగా, అతని మీద ఇష్యూ తోసిన తర్వాత అతని మీద తోసేస్తూ మధు వీడియో చేశాడు, మా గురువు గారు అంటూ. అంటే మంగిలి ప్రెస్ మీట్ కి మధు వీడియోకి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ సమాజం ముందు ఉన్న ప్రశ్నలు, వీటి సమాధానం ఖచ్చితంగా కావాలి. ఒకసారి కావాలంటే ఆ వీడియో ఒకసారి చూపించు. సో ఇది మంగిలి వాళ్ళ ఇంటికి వచ్చిన వీడియో కదా, వైరల్ అవుతుంది. సో ఇంటికి తెలియని వాళ్ళు వస్తే మాట్లాడుతున్నట్టు లేదు వీడియో.
అసలు తెలియని వాళ్ళు అనే సమస్య లేదు. నేను ఫస్ట్ క్వశ్చన్ వేశాను, తెలియని వాళ్ళు ఏంటి 25 లక్షలకి ఫ్లాట్ క్రీసిస్ ఇస్తారు, 25 లక్షలకి, ఇదంతా మంగ్లీ యూ హ్యావ్ టు ఆన్సర్, యూ హ్యావ్ టు కమ్ అవుట్. నువ్వు బయటికి రావాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు సమాధానం చెప్పాలి, నువ్వు పోరాటం చేయాలి, అవసరమైతే నువ్వు కొంత సహాయం కూడా చేయాలి. బాధితుల పక్షాన ఖచ్చితంగా నిలవాలి అని చెప్పి ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఎంత మేరకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.